నమస్తేమా. ఏపీకి ఖచ్చితంగా రాజధాని అవసరం, రాజధాని నిర్మాణం జరగాల్సింది. దీనికి గాను ఇప్పటికే 31,000 కోట్లు అప్పు తెచ్చారు. ఇప్పుడు మరో 32,000 కోట్లు రాజధాని నిర్మాణానికి అవసరం అంటూ కూడా చెబుతుంది గవర్నమెంట్. మీ అభిప్రాయం ఏంటి? అమ్మా, మీరు చెప్పినట్లు రాజధాని రాష్ట్రానికి అవసరమే. ఏ రాష్ట్రానికైనా రాజధాని కావాలి. కానీ అది అప్పు చేసి రాజధాని చేయడం అనేది కరెక్ట్ కాదు. ఓకే, రాజధాని నిర్మాణం పేరుతో కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేస్తా ఉంది. ఇది విభజన చట్టం. విభజన చట్టంలో సెక్షన్ 94 సబ్సెక్షన్ 3 ఎంత స్పష్టంగా ఉందంటే, రాజధానికి సంబంధించి ద సెంట్రల్ గవర్నమెంట్ షల్ ప్రొవైడ్ special financial support for the creation of essential facilities in the new capital of the successor state of Andhra Pradesh, including the Raj Bhavan, High Court, Government Secretariat, Legislative Assembly, Legislative Council and such other essential infrastructure. ఇది స్పష్టంగా shall provide. The central government shall provide financial assistance. రాజధానిలో దేవుడికి, రాజధానికి, ఇది రాజ్భవన్ కు, హైకోర్టుకు, సచివాలయానికి, అసెంబ్లీకి, శాసనమండలి భవనానికి, తర్వాత మిగతా ఎసెన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్లు, డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ, ఇవన్నిటికీ కేంద్ర ప్రభుత్వం షల్ ప్రొవైడ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్. దీంతో చేయాలి. అది గ్రాంట్ అన్నమాట. 11 సంవత్సరాలుగా కేంద్రంలోనే మోడీ ప్రభుత్వం ఉంది. ఇంతవరకు కేవలము 1,500 కోట్ల రూపాయలు మాత్రం ఇచ్చింది. పిల్లికి భిక్షం వేసినట్లు కేవలం 1,500 కోట్ల రూపాయలు మాత్రము కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇక్కడ రాష్ట్రంలో 11 ఏళ్లుగా ఎవరున్నారు? రాష్ట్ర ప్రభుత్వం 14-19 వరకు చంద్రబాబు ముఖ్యమంత్రి, 19 జగన్మోహన్ రెడ్డి, మళ్ళాగేం చంద్రబాబు. కాబట్టి కేంద్ర ప్రభుత్వము మోసం చేసింది, అన్యాయం చేసింది. మరి రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? కాబట్టి ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం. వీళ్ళు పదే చెప్తుంటారు డబుల్ ఇంజన్ అని. చంద్రబాబు నాయుడు లోపల చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు పదే చెప్తుంటారు డబుల్ ఇంజన్ వల్ల అభివృద్ధి జరుగుతూ ఉంది, మీరు వచ్చేసి దీన్ని ప్రభుత్వాలు మారిస్తే ఇబ్బంది అవుతుంది అని చెప్పి చెప్తా ఉంటారు. దీని మరి డబుల్ ఇంజన్ అనాలనా, ట్రబుల్ ఇంజన్ అనాలనా? ఇప్పటికే రాజధాని పేరు చెప్పి 31,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది కూటమి ప్రభుత్వం. 31,000 కోట్లలో బ్రేకప్ తీసుకుంటే ప్రపంచ బ్యాంక్ నుండి 7,500 కోట్లు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుండి మరొక 7,500 కోట్లు, హడ్కో నుండి 11,000 కోట్లు, జర్మనీకి చెందిన KFI బ్యాంక్ నుండి 5,000 కోట్లు. ఇప్పటికే 31,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది. ఇప్పుడు అది చాలదన్నట్లు మళ్ళీ 32,500 కోట్ల రూపాయలు అప్పు తెస్తారు. ఆ 32,500 కోట్లలో ప్రపంచ బ్యాంక్ నుండి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుండి 14,000 కోట్ల రూపాయలు, నాబార్డు నుండి 10,000 కోట్ల రూపాయలు, NABFID బ్యాంక్ నుండి 7,000 రూపాయలు, ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుండి 1,500 కోట్ల రూపాయలు, మళ్ళీ అగైన్ 32,500 కోట్ల రూపాయలు అప్పు తెస్తారు. అంటే రాష్ట్రాన్ని అప్పుల కుప్ప, ఇప్పటికే రాష్ట్రము అప్పుల కుప్ప అయిపోయింది. ఇదే ట్వీట్ చంద్రబాబు నాయుడు గారు, టీడీపీ కూటమి పార్టీలు ఏం చెప్పాయి? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం శక్తికి మించి అప్పులు చేసింది, రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసింది, మేము అధికారంలోకి వస్తే ఆ విధంగా చెయ్యము, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయము అని వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు పరిస్థితి ఎట్లుందంటే, కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకిందని ఒక సామెత ఉంది. ఆ ప్రభుత్వాన్ని విమర్శించి ఈ ప్రభుత్వం అంతకంటే ఎక్కువగా అప్పులు చేస్తా ఉంది. రెండవది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ గవర్నమెంట్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది, మరో శ్రీలంక కాబోతోంది, అయిపోయింది, ఇన్ని రకాల మాటలు వింటూ ఉన్నాయి. ఖచ్చితంగా ఏపీలో సంపద అధికారంలోకి వచ్చింది కూటమి ప్రభుత్వం. పోనీ ఇప్పటి వరకు గడిచిన సంవత్సరంన్నర అయింది,
ఏమంతా సంపద సృష్టించింది, ఎలా చూడాలి? సంపద సృష్టించలేదు, సంపద ఆవిరైపోయింది. సంపద సృష్టిస్తామని చెప్పిన వాళ్ళు సంపదను ఆవిరి చేశారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు అమరావతి గురించి పదే చెప్తారు. రైతుల వద్ద నుండి 29,000 దాదాపు 32,000 ఎకరాలు చేశాము, ఇది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు, ఈ డబ్బుతోనే వచ్చేసి దీన్ని నిర్మించవచ్చు, కాబట్టి దీన్ని అప్పులు చేయాల్సిన అవసరం లేదు అని గతంలో చెప్పాడు. మరి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ ఏమైంది? కేంద్రం నుండి గ్రాంట్ ఏమైంది? మరి ఎందుకు వచ్చేసి పదే అప్పులకు పోతున్నారు? కాబట్టి ఇది ఏమాత్రము సమంజసం కాదు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం రాజధాని అవసరమే, రాజధాని నిర్మాణానికి కావాల్సిన డబ్బులు కేంద్రం నుండి గ్రాంట్ రూపంలో తెప్పించండి. మీరు చెప్పినట్టు సెల్ఫ్ ఫైనాన్స్ విధానంలో దీన్ని చేపట్టండి తప్ప అప్పులు పాలు చేసి రాష్ట్రంలోని ప్రజలందరూ మళ్ళీ అప్పులు కట్టాల్సిందే. కాబట్టి ఇది ఏమాత్రం సమంజసం కాదు, అప్పుల కుప్ప చేయడం భావ్యం కాదు. సరే, ఇప్పుడు విభజన చట్టం అనేది పేరుకు మాత్రమే ఉంది, దానిలో ఏ అంశము కూడా అమలు కాబడడం లేదు అనేది ఏపీలో గట్టిగా వినిపిస్తున్న మాట. దానికి ఉదాహరణ ఇప్పుడు మీరు చెప్పారు, చట్టంలోనే ఉంది రాజధాని నిర్మాణం, రాజ్భవన్, సెక్రటేరియట్, అసెంబ్లీ ఇవన్నీ కూడా గ్రాంట్లోనే చేసి పెట్టాలి, గ్రాంట్ రూపంలో ఇస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. మరి ఇవ్వలేనట్టే కదా, ఎందుకు ఇవ్వలేదు, ఎందుకు తెచ్చుకోలేకపోతున్నారు? అసమర్థత, మోడీ ప్రభుత్వం యొక్క మోసగారితనము, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాల చేతగానితనం, ఈ రెండు దీనికి కారణం. మోడీ ప్రభుత్వం మోసగారితనం, రాష్ట్ర ప్రభుత్వం యొక్క చేతగానితనంతో. లేకుంటే ఇవన్నీ మీరు చెప్పినట్లు ప్రత్యేక హోదా, రాష్ట్ర విభజన సందర్భంగా అన్ని విధాల అభివృద్ధి అయినటువంటి హైదరాబాద్ నగరం తెలంగాణకు పోయింది కాబట్టి ఆ మేరకు సీమాంధ్రకు న్యాయం చేసేటందుకోసము ప్రధానంగా 3 వరాలు ఇవ్వడం జరిగింది. ఒక వరము రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా 5 సంవత్సరాల పాటు ఇంప్లిమెంట్ చేస్తామని. రెండవది రాయలసీమకు, ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ కేంద్రం నిధులు ఇవ్వాలి. మూడవది విభజన చట్టంలో 108 సెక్షన్లు 13 షెడ్యూళ్ల కింద దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రయోజనాలు కేంద్రం రాష్ట్రానికి ఇవ్వాలా. ఈ 3వ వరం కింద కడప జిల్లాలో స్టీల్ ప్లాంటు, దుగ్గరాజపట్నం ఓడరేవు, విశాఖ మెట్రో, విజయవాడ మెట్రో, రాజధానికి నిధులు, పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు పూర్తి చేయడం, తర్వాత కాకినాడ పెట్రోకెమికల్ కాంప్లెక్స్, విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, తర్వాత 13 కేంద్రీయ సంస్థలు ఎయిమ్స్ తో సహా, ఇవన్నీ 3వ వరం కింద 5 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రయోజనాలు. ఒకటేమో ప్రత్యేక హోదా మొదటి వరం, రెండవది రాయలసీమకు, ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ, మూడవది 108 సెక్షన్లు 14 షెడ్యూళ్ల కింద ఇవన్నీ. కాబట్టి ఇంతవరకు పోలవరం వచ్చేసి దాని సాగుతానే ఉంది, తెలుగు సీరియల్స్ అయినట్టు ఎప్పుడో అయిపోయాల్సింది. రాజధానికి సంబంధించి గ్రాంట్ ఇవ్వకుండా అప్పులు తెచ్చుకోమంటున్నారు. కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ వచ్చేసి స్వస్తి పలికారు, దుగ్గరాజపట్నం ఓడరేవు ఊసే లేదు, విశాఖ మెట్రో లేదు, విజయవాడ మెట్రో లేదు. కాబట్టి ఇవ్వాల్సింది కొండంత. విభజన చట్టం ప్రకారము కేంద్రము రాష్ట్రానికి ఇవ్వాల్సింది కొండంత, ఇచ్చింది గోరంత. దీనికి కారణం మోడీ ప్రభుత్వం మోసగారితనం, రాష్ట్ర ప్రభుత్వాల, అటు జగన్ ప్రభుత్వం, ఇటు చంద్రబాబు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం యొక్క చేతగానితనం, దద్దమ్మతనం. ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ అంటూ ఉదరగొడుతున్నారు, కేంద్రంలో వాళ్లే ఉన్నారు, రాష్ట్రంలోనూ వాళ్లే ఉన్నారు, ఎందుకు గట్టిగా అడగలేకపోతున్నారు? ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏదో ఫ్రెండ్స్ మీట్ అయినట్టు ప్రధానమంత్రిని వెళ్ళి కలుస్తూ వస్తున్నారు, విత్ ఫ్యామిలీస్ వెళ్తున్నారు, మనం చూస్తూనే ఉన్నాం టెలివిజన్లో. ఎందుకు తెచ్చుకోలేకపోతున్నారు? ఒకటి డబుల్ ఇంజన్ ట్రబుల్ ఇంజన్ అయిపోయింది, నంబర్ 1. రెండవది కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి, వీళ్ళు వచ్చి అమిత్ షా హోమ్ మినిస్టర్, వాళ్ళు సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అనే పరిస్థితిలో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ లోని ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. మేము మొదటి నుండి చెప్తున్నాం, ఆంధ్రప్రదేశ్ సంబంధించి బీజేపీ అంటే బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. మిగతా దేశంలో భారతీయ జనతా పార్టీ, ఇక్కడ మాత్రము బాబు, జగన్, పవన్. కాబట్టి వాళ్ళ చేతిలో కీలుబొమ్మలు. దానికి ఎందుకు కీలుబొమ్మలు అయినారంటే వాళ్ళ యొక్క కేసులు, అటు జగన్కు ఇటు చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ కేసులు వెంటాడుతున్నాయి. ఏం కొంచెం తోక తిప్పినా కేంద్రం వచ్చేసి ఈడీనో, ఐటీనో,
దాడులు చేస్తాయి. కాబట్టి ఆ భయంతో వచ్చేసి నిజంగా గతానికంటే చంద్రబాబు పరిస్థితి చాలా బాగుంది. ఇప్పుడు గతంలో ఉన్న చంద్రబాబు నాయుడు అవసరం లేకుండా బీజేపీ కేంద్రంలో సొంత మెజార్టీ ఉన్నది. కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మీద ఆధారపడి కేంద్రంలో మోడీ ప్రభుత్వం మనుగడ సాగించాలి. కాబట్టి ఈ పరిస్థితుల్లో మీరు చెప్పినట్లు మొత్తం చట్టంలో పేర్కొన్నటువంటి అన్ని అంశాలు సాధించుకుంటే గోల్డెన్ ఛాన్స్ ఇది, గోల్డెన్ టైం ఇది. ఈ టైంలో కూడా తీసుకురాలేకపోతున్నారంటే ఇంతకంటే సిగ్గుచేటటువంటి విషయం మరొకటి ఉండదు. ఇది పూర్తి అసమర్థతకు, చేతగానితనానికి నిదర్శనం. వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను పణం పెడతా ఉంది కూటమి ప్రభుత్వం.